జీవుడి చరిత్ర గురించి మనం నిన్న చెప్పుకున్నాం. తానే ఆత్మస్వరూపమైన బ్రహ్మమయుండి కూడా విచిత్ర గాథ ఇది. ఎంత విచిత్ర గాథ, ఎంత దుఃఖము ఉంది. ఊరికే ఆ దుఃఖం ఉంది ప్రపంచమంతా. ఈ దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఉంది. ఆ దుఃఖ నివారణ ఉంది. ఆ నివారణోపాయం ఉంది అని బుద్ధుడు విస ఆయనేదో ఒక ప్రవక్తో దేనికోసమో కాదు చేసింది యాక్చువల్లీ. ఈజ్ ఎ సైంటిస్ట్. బుద్ధ ఈజ్ ఎ సైంటిస్ట్. స్పిరిచ్యువల్ సైంటిస్ట్. మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞుడు. సో కాల్డ్ కృష్ణ, కృష్ణుడు గావచ్చు, బుద్ధుడు గావచ్చు. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలే. మన మనసు కథ, భ్రమల కథ తెలుసు గాబట్టి అలా అదనమాట. తానే ఆత్మస్వరూపమైన బ్రహ్మమయుండి కూడా తాను గాదు ఎక్కడో భగవంతుడున్నాడు. నేను అజ్ఞానిని. ఇక్కడేమన్నారు అష్టావక్రుల వారు? బుద్ధో హి బద్ధాభిమాని, ముక్తో హి ముక్తాభిమాని అన్నాడు. సింపుల్. నువ్వు దేన్ని అభిమానిస్తున్నావు? నేను అజ్ఞానినండి అని. ఆ భగవంతుడు ఎక్కడో ఉన్నాడు. నేను అజ్ఞానిని అని ఈ సుఖము, దుఃఖాల్లో మునిగి ఏడుస్తున్న మూఢుడిని అనే విధంగా అనేక భావాలు పెట్టుకొని నువ్వెంత కాలమైతే ఆ భావంలో ఉంటావో అలాగే పడి ఏడుస్తావు. సాక్షాత్తు భగవంతుడివై ఉండి, ఆత్మస్వరూపమైన బ్రహ్మమయ్యుండి, తానే ఆ ఆత్మస్వరూపం. చిత్రం ఏంటంటే, ఈ పదం ఆత్మ అంటే నేను అనే పాయింట్ కూడా ఉంది. ఆ సాంస్క్రిట్‌లో ఉన్న మ్యాజిక్ అది. అనేక అర్థాలు తీసుకుంటారు. అయితే ఇక్కడ ఏడుస్తున్న మూడిని అనేక భావాలు పెట్టుకొని సంకుచితుడులాగా దుఃఖిస్తూ ఉంటాడు. సంకుచితమైన మనస్సు. నారో, 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 నారో మైండ్. కీ హోల్ వ్యూయింగ్ అంటారు ఇంగ్లీష్‌లో. నారో మైండ్. అది కూడా ఇంగ్లీషే. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఏమైంది ఇక్కడ? సంకుచితుడిలా దుఃఖిస్తూ ఉంటాడు. కానీ యదార్థంగా చూస్తే ఆ బ్రహ్మమే నేను. నేనే ఆ బ్రహ్మము. అన్న జ్ఞానం గ్రహించడమే జ్ఞానం. రెండోది లేదు. ఉన్నదొకటే అనేదే అద్వైత జ్ఞానం. అంటే నేనే బ్రహ్మం అని గ్రహించడం జ్ఞానం. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? అహం బ్రహ్మాస్మి అని చెప్తున్నాయి. దీన్ని తెలుసుకోవడం వలన, అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వలన ఇక్కడ అనుభవం ఏముంది? గ్రహించడం వలన అద్వైత సిద్ధి కలుగుతుంది. భ్రమలు వదిలించుకోవడానికే ఈ యొక్క ధ్యానాలు, సాధనలు అవి ఇవి, అవి ఇవి. దేనిది మురికి అంటుకుంది, దాన్ని కడుక్కోవడమే సరిపోతుంది. ఎన్ని జన్మలెత్తా అబ్బా! ఎన్ని జన్మలెత్తడం కోసం వచ్చావు? సరే, అసలు అంశం ఆయన ఈరోజు ఏం చెప్పబోతున్నారు అంటే, జ్ఞానయోగము అనే దాంట్లో మహావాక్య చతుష్టయము. శ్రవణ వాక్యం ఏమిటి? తత్వమసి అనేది శ్రవణ వాక్యం. రెండోది మనన వాక్యం అయమాత్మ బ్రహ్మ. మూడోది నిధిధ్యాసన అహం బ్రహ్మాస్మి. ఆ అద్వితీయమైన ఆనందంలో మునిగి మునిగి ఉండడం ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది మహావాక్య చతుష్టయం. 4 వాక్యాలు. తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి,
ఆనందంలో మునిగి ఉండడం ప్రజ్ఞానం బ్రహ్మ. ఓకే. నా మాతాజీ కిందటి ఉత్తరంలో అహం బ్రహ్మాస్మి అని ఎవడు గ్రహిస్తాడో వాడే అద్వైత సిద్ధుడని అన్నాం. వాడే ముక్తుడు కూడా. ఈ స్థితిని పొందాలంటే సామాన్యం కాదు. సాధనా చతుష్టయ సంపద. ఆ సంపత్తిని పొందిన తర్వాతే అంటే ఎట్లైనా ఆ ఆత్మానుభూతి సంపాదించాలని తీవ్రమైన పట్టుదలతో దానికి అవసరమయ్యే సర్వ యోగ్యతలతో ఈ సాధనా మార్గమంద అనుసరించి ఉత్తీర్ణత పొందిన అనుభవవేత్త అయిన గురువును ఆశ్రయించి చతుర్విధ శుశ్రూషలు ద్వారా గురువును సేవ చేస్తూ అతనిని సంతోషపరుస్తూ వారి అనుగ్రహం పొందితే ఆ గురువు పై బోధంతా చేసి చివరికి తత్వమసి అంటే ఆ బ్రహ్మము నువ్వేరా అని చెప్పేస్తాడు. ఈ రహస్యాన్ని పితామహ పత్రి సారు బట్టబయలే చేశారు. చెప్పారు. ఆయన చెప్పాల్సింది చెప్పేశారు. నువ్వు చేయగలిగితే దొంగ కదులుతుంది. నువ్వు చేయాల్సిన పని చెయ్యి. ఆయన చెప్పారు బానే ఉంది. నువ్వు చేయాల్సిన పని చేయాలి కదా! సో, ఆ బ్రహ్మము నువ్వే అని చెప్పేస్తాడు. తత్ అంటే బ్రహ్మము. త్వం అంటే నీవు. అసి అంటే అయున్నావు. తత్వమసి అని చేస్తాడు. ఇలా గురువు ద్వారా ఈ రహస్యాన్ని ముఖ్యంగా పర్యవసాన పాఠాన్ని వినడాన్ని శాస్త్రాల్లో శ్రవణము అంటారు. శ్రవణము శ్రద్ధగా విన్నావు అన్నప్పుడు మననం చేయాలి. నేనే ఎలా బ్రహ్మాన్నయి ఉన్నాను అని మీమాంస మొదలవుతుంది. నేను దేవుడు అంటున్నాడేంటి ఈయన? నేనే ఆ బ్రహ్మం అంటున్నాడేంటి? తత్వమసి అంటే అదే నీవు అంటున్నాడేమిటి? తత్ అంటే ఆ బ్రహ్మమే. త్వం నీవు. అసి అయున్నావు. తత్వమసి. ఇదేమిటి ఇలా చెప్తున్నాడు? నేను బ్రహ్మం ఎలా అయ్యాను అనే మీమాంసను మననం అంటారు. మననం చేసిన తర్వాత నేనే ఆ బ్రహ్మము అనే జ్ఞానం పొంది ఆ ఆనందంలో మునిగి ఉండటం నిధిధ్యాసన అంటారు. అంటే పై చెప్పిన అహం బ్రహ్మాస్మి అనే స్థితికి రావాలంటే శ్రవణ, మనన, నిధిధ్యాసన అనే 3 జరిపితే కాని రాలేదు. ఈ శ్రవణాదుల ద్వారా వీడి స్థితులు కూడా అభివృద్ధి చెందుతాయి. ఓవర్ అండ్ ఓవర్ అగైన్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ రిగార్డ్స్ అని వింటూనే ఉంటాము. అక్కడ శ్రవణం చేసి, మననం చేసి ఏమిటిది? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? అని మననం చేసి, దాన్ని అభ్యాసంలోకి వెళ్ళే మార్గమే సంధానము అన్నప్పుడు దాని వెంట వెళ్ళాలి గదా! శ్రవణము, మననము, నిధిధ్యాసన. మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్థితులు అభివృద్ధి చెందుతాయి. ఆయా స్థితులను అనుసరించి వాటికి 4 వాక్యాలుగా ఏర్పడ్డాయి. వాటినే మహావాక్యాలు. మహావాక్యాలు అని అంటారు. ఈ మహావాక్యాలంటే ఏమిటో విందాం. క్రిందటి ఉత్తరంలో లాగా జీవుడికి, బ్రహ్మానికి భేదం లేదనే అర్థాన్ని చెప్పే వాక్యాలను ఉపనిషత్తుల్లో మహావాక్యాలు అన్నారు. అవి మొత్తానికి 4. అవి కూడా పై అర్థ ప్రకారం శ్రవణ, మనన, నిధిధ్యాసన రూపంగా ఉంటాయి. వీటిలో మొట్టమొదటిదేంటి? తత్వమసి అనే వాక్యం. దాని అర్థమేంటి? తత్ అంటే బ్రహ్మము, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు అని. అయి ఉన్నావు దాని అర్థం ఒక్కొక్క అక్షరం తీసుకుంటే. దీన్ని గురువు తన శిష్యుడికి చెప్తాడు.
నీవేరా ఆ బ్రహ్మవి నీవే ఆ బ్రహ్మానివిరా అని. దాన్ని విన్న తర్వాత నేనే నేనంటే ఆత్మ కదా! కాబట్టి ఆత్మయే బ్రహ్మము అనే అర్థంతో విచారణ చేస్తాడు శిష్యుడు. నేనంటే ఆత్మని కదా అని. అంటే మననం చేస్తాడు. అలా మనన పూర్వకమైన వాక్యము అయమాత్మ బ్రహ్మ అని ఉంది శృతులలో. అయమాత్మ ఈ ఆత్మ బ్రహ్మ బ్రహ్మముగా ఉంది. ఈ ఆత్మలో నేనే కాబట్టి నేనే బ్రహ్మమును అని తీర్మానించుకుని అంటాడు కదా! అహం బ్రహ్మాస్మి అని. అహం అంటే నేను, బ్రహ్మము అంటే బ్రహ్మగా, అస్మి అయి ఉన్నాను అని తెలుసుకుంటాడు. అప్పుడు ఆ ఆనందములో స్థిరమైపోతాడు. సందేహరహితమైన స్థితిలో ఉంటాడు. ఈ జీవభావం నేను వేరు, జీవుడు ఈ నేను వేరు, ఆ దేవుడు వేరు అనుకున్నంత కాలం ఈ బ్రహ్మంలోనే ఉండిపోతాం. కానీ వాస్తవం తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానంలో స్థితమై ఉంటే ఆనందంగా, సందేహరహితంగా ఉండాలి. నో డౌట్ ఇన్ ఇట్. దీన్ని నిధిధ్యాసన వాక్యము అన్నాడు. తర్వాత ఆ అద్వితీయమైన ఆనందంలో మునిగి బాహ్య ప్రజ్ఞ లేకుండా ఉంటాడు. ఈ స్థితిని సూచించడానికి ప్రజ్ఞానం బ్రహ్మ అనే 4వ వాక్యం చెప్పాడు. ఈ 4 మహావాక్యాలు క్రమక్రమముగా జీవుడిని గురువు అంతటి వాడినిగా చేస్తాయి. ఆ విధంగా మహావాక్య శ్రవణం చేత నేనే బ్రహ్మము అనే అద్వైత జ్ఞానాన్ని పొందవచ్చు అన్నారు పెద్దలు. పొందవచ్చేమిటి? పొందాలి అన్నారు మరికొందరు. పొందాలి ఏమిటి? వేరే మార్గం అసలు లేనే లేదు అన్నారు ఇంకొందరు. అంటే వీళ్ళ అభిప్రాయ ప్రకారం ఈ అద్వైత సిద్ధి పొందాలంటే ఈ మహావాక్య శ్రవణమే మార్గమని తేలుతుంది. సరే ఈ మననం ఎలా చేయాలనే విషయం తెలుసుకుందాం. ఈ మననం ఎలా చేయాలి? ఆయన మరో ఉత్తరం రాశారు. కానీ మనం చెప్పుకోవాలంటే చెప్పుకుందాం అది కూడా. అన్నం చేత పోషింపబడేది అన్నమయ కోశం. వాయు రూపంలో ప్రాణమయ కోశం. మనసే మనోమయ కోశం. బుద్ధి విజ్ఞానమయ కోశం. ఆనందమయ కోశం. పంచకోశాల లెక్కన. తమ్ముడు మాతాజీ మననం ఎలా చెయ్యాలి అనే ప్రశ్న గురించి పూర్వపు ఉత్తరంలో తత్వమసి అనే వాక్యాన్ని శిష్యుడు గురువు ద్వారా వినేటప్పటికీ ఇక అతడు ఆలోచిస్తాడు. మరణం అంటే ఏంటి? ఎలా? ఆలోచిస్తాడు. ఏమిటి ఆ మరణం? తత్వమసి అన్నారు. నేనే బ్రహ్మము అన్నారు. సరే నేనంటే ఎవరు? నేనంటే ఎవరు? నే నేనం నే అప్పుడు ఎవరని నేనంటాడు. నేనేమంటాడు? సామాన్యంగా నేను అంటే ఈ స్థూల శరీరమే అని నేను మొదట్లో అందరూ అలాగే అంటారు. ఫిజికల్ బాడీ ఐడెంటిఫికేషన్‌తో మనకదే అలవాటే గాబట్టి నేనంటే ఈ శరీరం అనుకుంటాం. ఈ దేహమే నన్నని అనకపోతే నేను పుట్టాను, అందగాడిని, పొడుగైన వాడిని, చిక్కిపోయాను అనే ఇలాంటి భావాలు ఎలా కలుగుతాయి? అందం, చందం, పొడుగు, పొట్టి, ఎరుపు, నలుపు, ఆరోగ్యము, అనారోగ్యము అనే భావాలు దేహానివేగా! అయినా దేహానికి అనకుండా నాకే అంటాడు. దేహానికి సంబంధించినవి అవన్నీ. నాకే అంటాడు. అందుకని మొదట ఈ దేహమే నేను అంటాడు. ఈ దేహాన్నే శాస్త్రజ్ఞులు ఏమన్నారు? అన్నమయ కోశం. అన్నంతో తయారైంది కదా! అది అన్నంతో పెరిగిందది. వృద్ధి అయింది. దేహం అంటే సులభంగా బాగుంది. అన్నమయ కోశం అనేది జ్ఞాపకం ఉండదేమో అంటావా? అలా వద్దు. శాస్త్రంలో ఉపయోగించుకున్న పరిభాషనే తెలుసుకోవాలి ముందుగానే చెప్పారు ఆ విషయాన్ని. ఇది అర్థమైన తర్వాత మరలా ఏ ఇతర గ్రంథాలు చదివినా సులభంగా ఆ గ్రంథాలు కూడా నీకు అర్థమవుతాయి. అలాగే శాస్త్రాల ప్రకారం కోశాలనబడేవి 5 ఉన్నాయి.
శిష్యుడు మననం కూడా ఈ 5 కోశాల మీదే నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కోశాల గురించి తెలుసుకోవాలి కొంచెమైనా సరే. అన్నమయ కోశం అన్నాను. అన్నం అంటే దేహం అన్నం చేత తయారయింది. అన్నం చేత పెరుగుతూ ఉంది కాబట్టి దానికి ఆ పేరొచ్చింది. తర్వాత ప్రాణమయ కోశం రెండవది. ఇది వాయు రూపంలో ఉంటుంది. వాయువులో ప్రాణవాయువు అనేది అసలు ఆధారం కాబట్టి ఆ పేరు దానికి పెట్టేశారు. ప్రాణమయ కోశం అన్నారు. ఉచ్ఛ్వాస, నిశ్వాసల రూపంగా ఉంది. అది మనకు ఉచ్ఛ్వాస, నిశ్వాసంలో ఉండేది ప్రాణమయ కోశం. మూడోది మనోమయ కోశం. దీనికి మనసే స్వరూపం. అంచేత ఆ పేరు పెట్టారు. తర్వాత నాలుగవది విజ్ఞానమయ కోశం. దీనికి బుద్ధి ఆధారంగా ఉంటుంది. ఆనందమయ కోశం. దీనికి ఆనంద రూపం కాబట్టి ఆనందమయ కోశం అన్నారు. ఈ 5 కోశాలలో మొదటి అన్నమయ కోశం తానేనని తీర్మానించుకుంటాడు మొట్టమొదటి శిష్యుడు. తానే బ్రహ్మమని గురువు చెప్పాడు కాబట్టి మొదట్లో అన్నమయ కోశమే బ్రహ్మం అంటాడు. కానీ కొంచెం సేపు ఆలోచించి బ్రహ్మాన్ని గురించి శాస్త్రాల్లో ఏమి చెప్పారు అని చూస్తాడు. బ్రహ్మము నిరాకారుడు. చూడండి. బ్రహ్మము నిరాకారుడు. మరి దేహానికి ఆకారం ఉందే? పోని అనుకుంటే ఈ దేహం క్షణక్షణము మార్పులు చెందుతూ వ్యాధుల వలనో, ఉపవాసాల వలనో క్షీణిస్తుంది. ఆహారం వలన బలుస్తుంది. చిన్నప్పటికంటే అభివృద్ధి రోజు రోజుకి అవుతుంది. పుడుతుంది, సస్తుంది. ఇలా అన్ని రకాల మారుతూ ఉంటే ఇది ఎలా అయిందయ్యా బ్రహ్మము అని సందేహిస్తారు. ఈ దేహం మారటం 6 రకాలుగా. దీన్ని షడ్వికారాలంటారు. షడ్వికారాల్లో అస్థి అంటే దేహం అస్థి అంటే ఉన్నది. జాయతే పుట్టుచున్నది. వర్ధితే పెరుగుచున్నది. పరిణమితే మార్పు చెందుతున్నది. అవి 4 అయినాయి. తర్వాత అపక్షీయతే క్షీణించుతున్నది. మ్రియతే మరణించుచున్నది. ఇలా షడ్వికారాలు అనగా 6 రకాల మార్పులు కట్టుబడి ఈ శరీరం ఉంది. ఇలాంటి సర్వ వికారాలకు అతీతమైన ఆ బ్రహ్మము ఎలా అవుతుందయ్యా అని ఆలోచించి ఆ బ్రహ్మము ప్రాణమయ కోశమై ఉంటుందని అనుకుంటాడు. మళ్ళా ఆలోచిస్తాడు. కాదంటాడు. ఎలాగంటే ఈ వాయువు మాత్రం చలిస్తూ ఉండలేదా? మనం లోపలికి పోవడం, బయటికి రావడం ఏమిటి? మన లోపలికి, బయటికి రావడం ఏమిటి? అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా మారుతుందా బ్రహ్మం అంటాడు. కాబట్టి బ్రహ్మము ప్రాణమయ కోశం కూడా కానే కాదయ్యా అంటాడు. అలా కాకపోతే ఇదంతా మననం అన్నమాట. అలా కాకపోతే మనోమయ కోశం అనుకో. అందాక సరే అంటాడు. అవును. దానికి ఆకారం లేదు. నిజమే మనసుకు ఆకారం లేదు. కానీ వెంటనే మనసు చాలా చంచలంగా ఉంది. అది కాకుండా ఎప్పుడైనా మనసు బాగుండకపోతే నా మనసు అంటాను. నేను మనసు అంటే అనుకుంటాడు. అయినా నేనే మనోమయ కోశం అయి ఉంటే నా మనసు అని ఎలా అంటాను? నాదిగా ఉండేది నేనుగా ఎలా అవుతుంది? నాది నేను ఎలా అవుతుంది? కాబట్టి ఈ మనసు కూడా నేను అనబడే బ్రహ్మము కాదు. అంటే మనోమయ కోశం కూడా నేను అనబడే బ్రహ్మం కాదు అంటాడు. దీనికంటే స్థిరత్వం కలిగి ఉండే బుద్ధిని బ్రహ్మమని బాగుంటుందనుకున్నాడు. అది వీల్లేదంటాడు. ఈ బుద్ధి కూడా క్షణికం అంటాడు శాస్త్రంలో. అంతేకాకుండా బుద్ధి లేకుండా ఉండే జీవులు ఎన్ని లేవు? అంటే అలా బుద్ధి లేని జీవులు బ్రహ్మం కావన్న మాటేగా. అలా ఉండడానికి వీల్లేదు. కాబట్టి బుద్ధి రూపంగా ఉండే విజ్ఞానమయ కోశం కూడా బ్రహ్మం కాదంటాడు. చివరికి ఆనందమయ కోశం అంటే బాగుందంటాడు. అయినా ఆనందమయ కోశం అనేది ఆనందంతో నిండి ఉండేదని కదా అర్థం. బ్రహ్మం అంటే ఆనంద స్వరూపమే కదా! ఈ 2 ఎలా ఒకటవుతాయి అని అనుకుంటే అవునంటాడు. ఆనందమే లేని సమయాలు కూడా మనకున్నాయి కదా! ఆనందమయ కోశమే బ్రహ్మమైతే బ్రహ్మం లేకుండా
ఉంటాడన్నమాట ఆనందం లేనివాడు. బ్రహ్మమే లేకపోతే నేననేది అయ్యున్నా, అప్పుడు ఇక నేనెట్లా ఉంటాను? ఇది కూడా విరుద్ధంగానే ఉంది అని తీర్మానించుకుంటాడు. ఇలా పంచకోశాలు అనబడే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు నేను అయిన బ్రహ్మము కాదు అని ఖచ్చితంగా తీర్మానించుకునేటప్పటికి వాడి బుద్ధి విశాలమైపోతుంది. తానే బ్రహ్మమని అప్పుడు తెలుసుకుంటాడు. ఈ కోశాలే బ్రహ్మం అంటే ఈ కోశాలన్నీ అన్ని లోపాలు, సంకుచితత్వాలు అన్నీ బ్రహ్మానికి కూడా చెప్పవలసి ఉంటుంది. వీటిలో ఉన్న లోపాలు గాని, గుణాలు గాని ఆ బ్రహ్మంలో ఏమాత్రం ఉండడానికి వీలు లేదు కాబట్టి, ఎలా సమన్వయం చేసుకుందామన్నా వీలు లేకుండా ఉంది కాబట్టి, మనకు కనిపిస్తున్నయి ఉండేవి కానీ, యోచనకు అందేవి కానీ ఆ బ్రహ్మము కాదు. కనిపిస్తున్నది బ్రహ్మం కాదు. మన ఆలోచనకి అందేది బ్రహ్మం కాదు అని తేలుతుంది. ఈ చర్చ వల్ల, మననం వల్ల. అయితే ఇక నేనే ఆ బ్రహ్మం ఎలా ఉంది అనేటప్పటికి వేదాలున్నాయి. "అబ్బాయి! నువ్వెంత పిచ్చివాడివిరా నాయనా! మనసుకే అతీతమైన ఇది చెప్పడానికి మనోమయ కోశం బ్రహ్మం కాదన్నాం గదా! మనసుకే అందని దాని గురించి ఎలా చెప్పమంటావు" అని అంటూ బ్రహ్మము అవ అవమానసగోచరం. అవాజ్ఞానసగోచరం. అవాజ్ఞానసగోచరం అంటే వాక్కు చేత, మనసు చేత తెలుసుకోవడానికి వీల్లేదు. అవాన్ అవాజ్ఞానస గోచరం రైట్. అయితే ఎలాగయ్యా అంటే అనుభవించాల్సిందే. అనుభవమే జ్ఞానం. సామాన్యమైన అనుభవాలే అర్థం చేసుకొని చెప్పడానికి వీలు కాకపోతే, ఈ బ్రహ్మం గురించి చెప్పేది పంచదార తిని ఎలా ఉందని చెప్తావు? దాని రుచిని తెలియని వాడికి ఎలాగైనా చెప్పలేవు. అలాగే అనుకో, ఆ బ్రహ్మం ఇలాగే అని అనుభవం చేతారా? తెలిసినా ఆలోచనకు గాని, మాటకు గాని వచ్చేది గాదు. దాని సారాంశం. ఈ చెప్పిన దాని ప్రకారం శ్రవణము, మననము చేసి నిధిధ్యాసన అనే అనుభవంలోకి ఉంటేనే వాడికి జ్ఞాని అంటారు వాడిని. బ్రహ్మవిదుడు అని అంటారు. జీవన్ముక్తుడని అని కూడా వ్యవహారంలో ఉంది. మాయ, అవిద్య లేకపోతే అజ్ఞానమే ఈ జనన మరణ ప్రవాహ రూపమైన సంసారానికి కారణం కాబట్టి, నేనే బ్రహ్మము అనే అనుభవరూపమైన జ్ఞానం కలిగేటప్పటికి వీడి అజ్ఞానమంతా నశించి ఇక జన్మలోకి రాడు. జన్మించాల్సిన అవసరం లేదు. అంటే వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ బర్త్, రీబర్త్ అగైన్ అండ్ అగైన్ అనే స్ రహస్య అర్థమవుతుంది. కాబట్టి వాడికి జన్మలోకి రాడు. వాడికి మాయ చేత కల్పించబడిన ఆవరణలన్నీ తెగిపోతాయి. కాబట్టి కేవల ఆనంద స్థితిలో లయించి అంటే అన్నిటికి అతీతమైన బ్రహ్మమే తానై ఆ అసమాన ఆనందమైన అసమానమైన ఆనందమే తానై ఉంటాడు. ఇంతకంటే వాడి స్థితి గురించి చెప్పడానికి వీలు లేదు. ఆ బ్రహ్మం ఎంత అనిర్వచనీయము అన్నామో, ఆ బ్రహ్మము మనసుకు ఎంత అందనివాడని అన్నామో, అలాగే ఈ బ్రహ్మవిదుడు కూడా అనిర్వచనీయంగా ఉంటాడు. దీన్నే జ్ఞాన మార్గం అంటారు. ఇప్పటికే కర్మ మార్గం అంటే ఏమిటో, రాజయోగ సారం అంటే ఏమిటో, భక్తి యోగ రహస్యం అంటే ఏమిటో, తర్వాత జ్ఞాన మార్గంలో ఉండే స్థితులు ఏమిటో విన్నావు. దీన్ని బట్టి ఏది ముందు, ఏది వెనక అనే విషయం నేను వేరుగా చెప్పనవసరం లేకుండానే గ్రహిస్తావు. ఒక్కొక్క దాంట్లో ఉండే రహస్యాన్ని చూచావు కాబట్టి, వాటిని సక్రమముగా అనుసరించాలి, ఆచరించాలి. అప్పుడు గాని అనుభవానంద రాశి నీకు లభించదు. ఇక నువ్వు ఆలోచించుకుని ఏది ఎలా చేయాలో తీర్మానించుకుని ఆధ్యాత్మిక రంగంలోకి దిగు. భయం మాత్రం వద్దు. కష్టం అనుకోవద్దు. ముందు కష్టంగా ఉన్నా తర్వాత సులభమయ్యే విషయాలు ఎన్ని లేవు.
మన భయాలు ఎలా ఉంటాయంటే, ఒక చిన్న విషయం చెప్తాను విను. చీకటి పడ్డ తర్వాత మీ అమ్మ నిన్ను పిలిచి, "అమ్మాయి బజారుకెళ్ళి అరటిపండు తెమ్మంది" అని అందాం. చీకట్లో ఉంది, చీకటిగా ఉంది గదా! కాబట్టి ఒక దీపాన్ని కూడా ఇచ్చింది. దాని దారిని కూడా చెప్పింది. కానీ నువ్వు అంటావు, "అమ్మా! ఈ దీపం కొంచెం దూరమే కనిపిస్తుంది కదా! నేను అంత దూరం వెళ్ళాలి ఎలాగా?" అంటావు. ఎంత తెలివో చూశావా? చేతిలో దీపం పట్టుకొని పోతూ ఉంటే దీపకాంతి నీతో కూడా బజారు దాకా రాదు. అయినా తెలివి తక్కువ చేత అంటావు. దీపం నీతో వస్తుంది గాబట్టి వెలుతురు కూడా వస్తుందిలే పో అని నచ్చజెప్తే పోతావు. తర్వాత తెలుసుకుంటావు. అలాగే తెలుసుకున్నది కొంచెమే గదా! మార్గం చూస్తే చాలా ఉంది. ఎలాగా అని భయపడొద్దు. ఈ వెలుతురే కాక పోను పోను ఈ ప్రకాశం పెద్దదవుతుంది. ఇక ధైర్యం, ఇక అధైర్యం ఎందుకు? కాన జంకకుండా దిగు. కానీ ఇంకా ముఖ్య విషయాలు కొంచెం ఉన్నాయి. వాటిని కూడా వినాలి. తర్వాత ఉత్తరాల్లో చెప్తాను. ఇక్కడ 2 ఉత్తరాలు కలిపి చెప్పుకున్నాం. సో, థాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. రేపటి ఎపిసోడ్‌లో జ్ఞానయోగం, అనుభవం అనే విషయాలు చెప్పుకుందాం. అనుభవమే జ్ఞానం గదా! So thank you masters. Happy day to you all. Kindly like this video, share this video. మీ అనుభవాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్. అలాగే వన్స్ అగైన్ ఐ విల్ రిమైండ్ యూ భగవద్గీత, బ్రహ్మస్పర్శిని భగవద్గీత రాత్రి 8-9 వరకు, లేదా ఒక సండే మాత్రం 7-8 జరుగుతుంది. ప్రతిరోజు ఆ బ్రహ్మస్పర్శిని భగవద్గీత అనేది ఉంటుంది ఈ స్వాధ్యాయం ఛానల్లో. అయితే రేపు అమావాస్య కాబట్టి అమావాస్య రాత్రి పూట ధ్యానంలో మనం బ్రహ్మస్పర్శిని భగవద్గీత కొంచెం చెప్పుకొని మళ్ళీ మనం వెళ్తాము. ఇది స్వాధ్యాయం ఛానల్. ఈ స్వాధ్యాయం ఛానల్లో ఉంటుంది. మీకు అనుకూలమైన సమయం కనుక నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఆ టైంలో మనం సెట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ మాస్టర్స్. Bye bye. Happy day to you all.